దక్షిణ తెలంగాణ అంటేనే కాంగ్రెస్ కంచుకోట. అలాంటిది పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీకి కమలం నేతలు గట్టి పోటీనిచ్చారా? ఆ స్థానాల్లో కాషాయి అభ్యర్థులు కాంగ్రెస్కు చుక్కలు చూపించారా? కాంగ్రెస్ను వేటాడి బీఆర్ఎస్ను ముంచిన బీజేపీ వాస్తవ పరిస్థితి ఏంటి? దక్షిణ తెలంగాణలో కమలం పార్టీ హస్తంకు షేక్ హ్యాండ్ ఇచ్చి కారును పంచర్ చేసిందా? లెట్స్ వాచ్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం వర్సెస్ కమలంగా మారిందట. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నేతలు గట్టి పోటీ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలకే పరిమితమైన కాషాయ పార్టీ ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకుని ఆ సంఖ్యను డబుల్ చేసుకుంటుందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ అభ్యర్థులతో పాటు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టఫ్ ఫైట్ ఇచ్చారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ను స్వీప్ చేసేలా పోటీ ఇచ్చామని ఆ పార్టీ అభ్యర్థులంటున్నారట. తెలంగాణలో బీజేపీ డిపాజిట్లు గల్లంతు. రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదనే చర్చ జరిగిన కేవలం 5 నెలల్లోనే మోడీ వేవ్ దక్షిణ తెలంగాణను షేక్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇదే మోడీ వేవ్ ఇప్పుడు రాష్ట్రంలో ఏకంగా మరో 2-3 ఎంపీ సీట్లు అదనంగా గెలిచేలా చేసిందని చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంటు జిల్లాలో కూడా బీజేపీ పాగా వేసిన పరిస్థితి కనిపించిందట. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంటుందని చర్చ జరుగుతోంది. మహబూబ్ నగర్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లా పార్లమెంటు ఎన్నికల పోరు సాగిందట. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇక నాగర్ కర్నూలులో సైతం బీజేపీ భారీగా పుంజుకోవడంతో మోడీ వేవ్ నల్లమలను షేక్ చేసిందట. ఇక్కడ 2వ ప్లేస్లో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్లు ఉంటాయన్న టాక్ నడుస్తోంది. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ లేదా కాంగ్రెస్ గెలవొచ్చని అంటున్నారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ కంచుకోట అయిన నల్గొండలోనూ ఉద్దండులకు బీజేపీ పోటీ ఇచ్చిందట. భువనగిరి పార్లమెంట్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారిందట. ఎవరు గెలిచినా నెక్ టు నెక్ అన్న చర్చ ఉంది. ఇక నల్గొండలో కాంగ్రెస్ గెలిచే అవకాశమున్న బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయట. ఈ 2 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ 3వ ప్లేస్లో ఉంటుందని చర్చ జరుగుతోంది. ఇక ఖమ్మంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందట. ఖమ్మంలో సైతం కాంగ్రెస్ దూకుడుకు కమలం పార్టీ బ్రేక్ వేస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 3 మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయటంతో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక బీజేపీ కూడా అక్కడ అనూహ్యంగా 2వ స్థానంలో ఉండొచ్చని అంచనా. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు మంచి పట్టున్న జిల్లాలు దక్షిణ తెలంగాణలోనే. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మారిందనే టాక్ వినిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ వ్యతిరేకతతో పాటు మోడీ వేవ్ బీజేపీని అగ్రస్థానంలో నిలిపిందట. సీఎం సొంత ఇలాకాలో కూడా బీజేపీ దూకుడు మీదుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ దూకుడుకు కళ్ళెం వేసిన కాంగ్రెస్ దక్షిణ తెలంగాణలోని ఫలితాలతోనే అధికారంలోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ స్వింగ్కు బీజేపీ బ్రేక్ వేసిందనే టాక్ వినిపిస్తోంది. అదే జోష్తో ఎంపీ సీట్ల గెలుపులో కూడా బీజేపీ ముందుందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. మొత్తంగా దక్షిణ తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఎన్నికలు జరగటం, నాగర్ కర్నూలులో తప్ప మిగతా చోట్ల బీఆర్ఎస్ చేతులెత్తేయటం రాజకీయంగా పలు మార్పులకు దారితీస్తుందనే టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి రాష్ట్ర రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో.